కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి రక్తం. ఇది మీ ఇంటి వారసత్వం. టైంకి వాడు అడ్డు రావడం వల్ల బతికిపోయింది. లేదంటే ఈ పాటికి పైకి పోయి ఉండేది. నన్నింత మోసం చేస్తుందా? దాన్ని చంపకుండా వదిలేది లేదు. పల్లవి బాయ్ ఫ్రెండ్ లో ఉన్నాడే. వీడిని పట్టుకుంటే ఇంకొన్ని డీటెయిల్స్ తెలియచ్చు. ఆ పాపు కారాపు. ఈవిడేంటి ఇక్కడ కారపి నా దగ్గరికి వస్తుంది? కొంప తీసి వాళ్ళ ఆయన మీద అటాక్ చేసింది నేనని తెలిసిపోయిందా ఏంటి? ఎందుకైనా మంచిది, జంప్ అయిపోవటం బెటర్. ఆగు. ఎందుకు నన్ను చూసి పరిగెడుతున్నావు? నాకేం తెలియదు మేడం, నన్ను వదిలేయండి. ఇంకా నేనేం అడగకుండానే తెలీదు అంటున్నావు. నన్ను చూడగానే పారిపోతున్నావంటే ఏదో ఉంది. మర్యాదగా చెప్పలేదంటే ఇట్నుంచిటే పోలీస్ స్టేషన్కి వెళ్తావు. మేడం నిజంగా నాకేమీ తెలియదు మేడం. నేను మీ ఇంటికి వచ్చిన కారణం వేరు, జరిగింది వేరు. నాకు తెలుసు నువ్వు పల్లవి లవర్. దాన్ని వదిలి ఉండలేక నువ్వు అక్కడికి వచ్చావు. అదేమో నువ్వు ఓన్లీ ఫ్రెండ్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. అంటే నేను పల్లవి మీద అటాక్ చేసిన దాని గురించి అడగడం లేదన్నమాట. అది కాకుండా ఇంకేం అడిగినా ఓకే. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కదా, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కదా, మరి మా ఇంటికి ఎందుకు వచ్చింది? మా బావగారిని పెళ్లి చేసుకుని ఏదో చెయ్యాలి అనుకుంది కదా, ఏంటి దాని ప్లాను? అసలు మా మీద దానికి రివెంజ్ ఏంటి? చెప్తే ఇందులో నాకు భాగస్వామ్యం ఉంటుందనుకుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఏమీ తెలియనట్టుంటే చాలా బెటర్. అడిగేది నిన్నే. నిజంగా నాకు తెలియదు మేడం. నీకు తెలుసు. మా బావగారితో పెళ్లి కాకపోయేసరికి మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టింది. ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యి మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలేం చేద్దాం అనుకుంటుంది? ఏంటి, మీ ఆయన్ని పెళ్లి చేసుకుందా? ఓ, అంటే ఈ విషయం నీకు తెలీదా? అయితే మాతోనే కాదు, నీతో కూడా నాటకాలు ఆడుతుందన్నమాట. నిన్ను ప్రేమించి ఎవరి వల్ల తల్లయి నా భర్తకి భార్యగా ఉంటుంది అంటే అది మామూలుది కాదు. నువ్వు దానికి సపోర్ట్గా ఉంటే నీకే డేంజర్. దాని ప్లాన్ ఏంటో చెప్పు. ఒకవేళ అందులో నీ తప్పున్నా నేను నిన్ను సేవ్ చేస్తాను. లేదు లేదు, పల్లవికి నాకు ఏ సంబంధం లేదు. ఎప్పుడైతే తల్లి కాబోతుందని తెలిసిందో అప్పుడే దాని మీద నా ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు అదేం చేసినా ఏమైపోయినా నాకు అనవసరం. నన్నేమీ అడగద్దు. ఖచ్చితంగా వీడేదో దాస్తున్నాడు. వేడి మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. థ్యాంక్ యూ. పరే మనిషికి చెప్పినట్టు ఇంకా థ్యాంక్స్లు చెప్తున్నారు. ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు? ఇంకెప్పుడు నాకు దగ్గర అవుతారు?
మారిపోయి మంచిదాన్ని అయిపోయాను కదా అని చేతగాని దాన్ని అనుకుంటున్నావేమో. నా చెల్లి గురించి నా గురించి తేడాగా మాట్లాడితే చేతులు కాళ్ళు విరిచి మూలను కూర్చోబెడతాను. ఏమనుకుంటున్నావో? నాకే వార్నింగ్ ఇస్తావా? ఒక్కదాన్నే నిన్ను నెగ్గడం కష్టం గాని మా అక్కను అట్టం పెట్టుకుని ఎట్లా ఆడుకుంటున్నావు చూడు. అక్క, ఏంటి సామ్రాజ్యం? ఆకలితుందక్క, భోజనం చేద్దాం, కూసో. నాకు తినాలని లేదు సామ్రాజ్యం, నువ్వు తిను. కొడుకేదో చేసిండని కడుపెన్నాళ్ళు మార్చుకుంటావు? జరిగేది ఎట్లాగూ మార్చలేం. జరగబోయే దాని గురించి ఆలోచించాలంటే ఒంట్లో ఓపికండక్కర్లే. తిని తీరిగా సోచాయిద్దుగనరా. అత్తయ్య, ధరణి ఉంది కదా, అన్ని సమస్యలకి అదే పరిష్కారం చూసుకుంటుంది. ముందు మీరు భోజనం చేయండి. కూర్చోండి, కూర్చోండి. ఏంది గది నువ్వు చూసుకునేది? పల్లవికి సిన్నోడితో పెండ్లైందన్న సాకుతో ధరణిని బయటికి పంపిస్తా. పల్లవి కడుపులో బిడ్డకి నీ మొగుడు తండ్రన్న సాకుతో నిన్ను బయటికి పంపిస్తా. అప్పుడు నేను, నా కొడుకు, కోడలు పల్లవి. ఇక గీ సామ్రాజ్యం అంతా సామ్రాజ్యానిదే. పల్లవి, భోంచేద్దుగనరా. ఏం దాగిపోయినావురా? గీ ఇంటికి ఏ సంబంధం లేనప్పుడే గేది నీ ఇల్లు అనుకోమన్నారు కదా. ఇప్పుడు రక్త సంబంధమే ఉన్నది. నీకేవడ్డున్నది? రా. అదే అక్క, మనకి నచ్చినా నచ్చకపోయినా నాని దాడి కట్టిండంటే నీ కోడలు లెక్కే కదా. కాదన్నవే అనుకో, కొడుకు ఇంట్లోంచి బయటికి పోతాడు. చూస్తావేందిరా? కూసో. చూస్తావేంది? అన్నం పెట్టు. నీకు బాగా ఎక్కువైంది సామ్రాజ్యం అత్త. నిన్నిచ్చిన వార్నింగ్ సరిపోలేదు. చెప్తా నీ సంగతి. చాల్ది. మరి ఇంతేస్తావేంది? చూసేటోళ్ళు తిండిపోతనుకోరు. పల్లవికి పెట్టు. అవును, చిన్నగోళ్ళేంది ఇంకా కనపట్లేదు? ఇందాకెప్పుడో బయటికి పోయింది, ఇంకా రాలే? ఏమైంది సామ్రాజ్యం? అబ్బా, ఉప్పు ఉప్పు! ఎంత ఉప్పేసినవేంది? మనుషులు ఎవరైనా తింటారా? నువ్వు మనిషివి కాదు కదా, అందుకే వేశాను. ఉప్పా? బాగానే ఉంది కదా సామ్రాజ్యం. అవునత్తా,
అన్నిట్లో సరిపడేంతే వేశాను. సరిపడంతే వేసినావా? మొత్తం నోట్లో పెట్టుకుంటే తెలుసుద్ది. ఈ కూర కలుపుకో అక్క. బాగానే ఉంది. ఆ అన్నంలో కలిపేసింది. అన్నంలో ఉప్పు ఎవరైనా కలుపుతారా అత్తయ్య? అయినా అదే అన్నం మీరు కూడా తిన్నారు కదా. లేక అయితే కూర లేదంటే అన్నం ఎందులోనూ కలిపింది. పల్లవి, నువ్వు చెప్పు, ఉప్పు ఉందా లేదా? బాగానే ఉంది కదా. ఉప్పుందంటుందేంటి? శ్రావణిని బుక్ చేయాలని చూస్తున్నట్టుంది. ఇప్పుడు ఇవిడికి సపోర్ట్ చేయడానికి ఉందని చెప్తే నేను బుక్ అయిపోతాను. కామ్గా ఉండడం బెటర్. చెప్పు పల్లవి, ఉప్పు ఉందా లేదా? అన్నిసార్లు అడగక్కర్లేదు. నువ్వు చెప్పేంత ఉప్పుంటే అన్ని ముద్దలు కామ్గా తిందు. గట్లయితే మీకు మంచిది పెట్టి నాకు మాత్రం ఉప్పేసినట్టుంది. అత్తయ్య అలా ఎలా కుదురుతుంది? అందరూ అదే అన్నం అవే కూరలు వేసుకున్నారు కదా. లే, నువ్వేదో చేసినావు. ఎట్లాగో నా కంచంలో ఉప్పేసినావు. అక్క, పొద్దున ధరణి ఏడగబోతుందని అడిగినానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడేమో ఉప్పు కలిపింది. కావాలంటే చూడు. సామ్రాజ్యం పిచ్చా నీకు? ఎంగిలి పళ్ళెం ఇస్తున్నావు? నోట్లో ముద్ద కంచంలో ఊసావు కాబట్టి దాన్నెవరూ రుచి చూడరు. అందులో ఉప్పు ఉందని ఎవరూ తెలుసుకోలేరు. నువ్వు చెప్పినా నమ్మరు. అగో అగో ఎట్లా నవ్వుతుందో చూడు. నేను చెప్తే మీరు నమ్మట్లే. కలిపిందక్క. నేనెప్పుడు నవ్వాను? అమ్మని అంటే నిజంగానే ఉప్పు కలిపిందనమాట. ఇది నాకన్నా ధరణి కన్నా ముదురులా ఉన్నట్టుంది. సామ్రాజ్యం ఏమైంది నీకు? ఎందుకు ఊరకనే గొడవ చేస్తున్నావు? అయ్యో, నిజం చెప్తున్నా అక్క, నా మాట నమ్మవా? నీకు నీ కోడలు చెప్పిందే నిజమా? ఆయన గిన్ని దారుణాలు చేసి ఇంట్లోకెళ్ళి బయటికి పోయి మొహం మార్చుకుని మాయ చేసి కొడుకుని మళ్ళా పెండ్లి చేసుకున్న నీ కోడలికి నా కంచెల్లో ఉప్పు కలపడం ఒక లెక్క అయింది. సామ్రాజ్యం జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు? జరిగిపోయినవని అంత సింపుల్ గా ఎట్లా చెప్తున్నావక్క? అంటే అన్నీ మర్చిపోయినవా? నీ ఇంటికి నిప్పెట్టింది, నీ కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేసింది. ఒక మనిషి ప్యానాలు తీసి పారిపోయిన హంతకురాలిది. మొహం మార్చుకొని మంచిగా మాట్లాడిందని అమాయకురాలైపోద్దా? నేను నిజం చెప్పడం కాదు కానీ శ్రావణిని బాగానే టార్గెట్ చేస్తుంది. ఇక ఈ అక్క చెల్లెలకి కష్టకాలం మొదలైనట్టే. నువ్వు బావా అమాయకురాలైపోయినరక్క. అందుకే ఇదే శ్రావణి అని తెలిసిన గమ్మునుండ్రు. అదే నేనైతేనా మెడ పట్టుకుని బయటికి గంటేదాన్ని. పిన్ని 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 ఏంద్ర అరుస్తున్నావు? నీ పెండ్లానంటున్నా నీ కోపం వచ్చిందా ఏంది? అంటే నువ్వు కూడా అది చేసినవన్నీ మర్చిపోయినవా? ఏది మర్చిపోలేదు పిన్ని, అందరికీ అన్నీ గుర్తున్నాయి. నువ్వు పని కట్టుకుని పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు కావాలని జరిగిపోయిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావు. మేము ఇప్పుడొచ్చిన మార్పుని గమనిస్తున్నాం. స్వాతి నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని నిన్ను కూడా మోసం చేసిందిరా.
గాది కూడా మర్చిపోయినవా? అవును, అయితే తప్పేంటి? స్వార్థం కోసం అబద్ధం చెప్తే అది మోసం, కానీ ఒక బంధం కోసం అబద్ధం చెప్తే అది ప్రేమ. శ్రావణి ఏం చేసినా నా మీద, నా కుటుంబం మీద ప్రేమతోనే చేసింది. ఒకప్పుడు తనేంటి అన్నది నాకు అనవసరం, ఇప్పుడు ఏంటి అనేదే నాకు ముఖ్యం. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పిన్ని. ఇంకొక్కసారి నా భార్యనేమైనా అంటే పిన్నివని కూడా చూడను. ఏమ్మా, ఇంత ప్రేమని గుండెల్లో దాచుకుని ఇంత దూరంగా ఉంటున్నావా? సారీ బంగారం, నువ్వు మారిపోయావని తెలిసినా జరిగిందే మనసులో పెట్టుకుని దూరంగా ఉంటున్నాను. నిన్ను బాధపెట్టి నేను బాధపడ్డాను. ఇక మన మధ్య ఏ అపార్థం ఉండకూడదు, ప్రేమే ఉండాలి. అయినా మొదటి నుంచి చూస్తున్నాను, నీ ప్రవర్తనేం బాలేదు పిన్ని. తను శ్రావణి అని తెలియక ముందు కూడా ఇలాగే ప్రవర్తించావు. ఏంటి తన మీద అంత పగ నీకు? చివరికి ఏదీ లేకపోయేసరికి నీచంగా అన్నంలో ఉప్పు కలిపిందని నిందలు వేస్తున్నావు. నిజంగానే కలిపిందిరా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంది? నా భార్యకి అంతకన్నా లేదు పిన్ని. తను చేసిన తప్పులన్నీ నిర్భయంగా ఒప్పుకుని తల దించుకుని నిల్చుంది. నిజంగా ఉప్పు కలుపుంటే కలిపానని ధైర్యంగా చెప్పగలదు. గట్లయితే ఉప్పు ఎవరు కలిపిండ్రా? నా ఎదురుగా ఉన్న పల్లవి కలిపిందా ఏంది? ఇదేంటి చుట్టూ తిరిగి నా మీదకి వస్తుంది? ఈవిడ బుక్ అయింది కాక నన్ను బుక్ చేయాలని చూస్తుందా? పల్లవి ఎంత మంచి పిల్లో అందరికీ తెలుసు. ఎప్పటికీ అట్లాంటి పనులు చేయదు. మంచి చెడుల గురించి ఎందుకులే పిన్ని. అంత మంచి అమ్మాయి అయితే పెళ్ళైన నా తమ్ముడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? గాడు చేసుకుంటే ఇదేం చేసిద్దిరా? చేసుకుంటానంటే చేసుకోవడమేనా? తను ఈ ఇంటి కొత్త ఏం కాదు కదా. నానికి పెళ్ళయిందని తెలుసు కదా. అడగగానే అలా ఎలా ఒప్పుకుంటుంది? మారుతి గారిని ఏమనకండి అత్తయ్య, వేరే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో వాళ్ళు చెప్తే కదా. ఏం జరిగింది పల్లవి? ఇక్కడ నీకు మంచి సంబంధం చూసి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఆల్రెడీ పెళ్ళైపోయిన నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు ఏం జరిగింది మీ మధ్య? అమ్మా, పల్లవిని ఏమీ అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అడగకపోతే ఎలా తెలుస్తుందిరా? ఏమీ తెలుసుకోకుండా మౌనంగా ఉండడానికి నువ్వు చేసిందేమన్నా చిన్న పని అనుకుంటున్నావా? మాది కేవలం బాధే, కానీ ధరణిది జీవితం. ఎందుకు ఆ జీవితాన్ని బలి తీసుకుంటున్నావో కారణమైనా చెప్పాలి కదా. మాట్లాడవేంట్రా? అదిగో ధరణి వచ్చింది, తనతో చెప్పు.
ఎందుకు తనకింత అన్యాయం చేశావు? మన కుటుంబం కోసం ఎంతో చేసిందిరా. ఎన్నో సమస్యల నుంచి బయటపడేసింది. అసలు లోక జ్ఞానమే తెలియని నిన్ను ఒక మనిషిగా చేసింది.